నమస్తే పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విస్తృత ధ్యాన పర్యటనలో భాగంగా ఈ నెల 16వ తేదీన అహ్మదాబాద్లో తమ ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. స్థానిక కర్ణావతి క్లబ్ గోల్డెన్ గ్లోరా హాల్లో ఉదయం 7 గంటల నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో పితామహ పత్రిజీ తమ వేణునాద సంగీతంతో అందరినీ అలరించారు. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధీరెన్ షరీన్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగింది. అధిక సంఖ్యలో పాల్గొన్న ధ్యానులు ఈ కార్యక్రమం పట్ల తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. హింసా చోడో హంసా పకడో అన్న పత్రిజీ నినాదం మేరకు ముందుకు పయనిస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్స్. ఇందులో భాగంగా బండి శ్రీనివాసరావు, శ్రీమతి సుజన ఆధ్వర్యంలో 15వ తేదీన శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. చిత్తూరు జిల్లా పొంగనూరులో నిర్వహించిన ఈ ర్యాలీలో పొంగనూరు పిఎస్ఎస్ఎం ఆర్గనైజర్స్ శ్రీమతి సుధా, శ్రేయస్, బాలకృష్ణ, ఉమా, పద్మ, చంద్రకళ, సుమలత, లక్ష్మి ఇంకా పలువురు ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా ధ్యాన బుద్ధ కళాధర్ రెడ్డి, కృష్ణప్ప ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానికులకు ధ్యానం యొక్క ఆవశ్యకత, శాకాహారం ప్రాముఖ్యత గురించి కరపత్రాలు, నినాదాల రూపంలో అందించారు. ధ్యానం ద్వారా సద్భావనను, సత్ప్రవర్తనను మనమే పెంపొందించుకోవచ్చు అనే అంశం ఆధారంగా మహబూబ్ నగర్ పిరమిడ్ మాస్టర్స్ జిల్లా కారాగారంలో ఖైదీలకు ప్రతిరోజు ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఖైదీలచే ధ్యానం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్రీనివాస్ ఖైదీలకు ధ్యాన పరిచయం చేసి ధ్యానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను తెలిపారు. మొదటి రోజు కంటే 2వ రోజు మరింత ఉత్సాహంగా ఖైదీలు ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నారని, వారిచే ప్రతిరోజు వచ్చి ధ్యానం చేయించాలని జైలు అధికారులు పిరమిడ్ మాస్టర్స్ ని కోరారు. దేవాలయాలే ధ్యానాలయాలు కావాలి అన్న పత్రిజీ వాక్కును అనుసరిస్తూ చీరాల సమీపంలోని వేటపాలెం శ్రీ వాసవి వైష్ణవి క్లబ్ వారు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో విస్తృతంగా ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. 41 రోజుల సంకల్ప ధ్యాన తరగతులు, ధ్యాన సప్తాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీమతి పత్తి నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధ్యాన సప్తాహంలో భాగంగా శుక్రవారం 3వ రోజు మాస్టర్ వేణు హాస్యంతో కూడిన ధ్యానాన్ని అందించి అసంఖ్యాకంగా విచ్చేసిన ధ్యానులను ఎంతో అలరించారు. శ్వాస ఎలాగైతే మన లోపలికి వస్తూ పోతూ ఉందో అలానే మన జీవితంలో పరిస్థితులు కూడా అలానే వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి వాటిని సాక్షిగా గమనించాలని తెలియజేశారు. శ్వాస ఎలాగైతే మన లోపలికి వస్తూ పోతూ ఉందో అలానే మన జీవితంలో పరిస్థితులు కూడా వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి వాటిని సాక్షిగా గమనించాలని తెలియజేశారు. రాబోయే మహిళా ధ్యాన, మహిళా విజయోత్సవ సంకల్ప ధ్యానం నిరంతరం కొనసాగుతున్నట్లు శ్రీమతి హనిత, లక్ష్మి, పలువురు పిరమిడ్ మాస్టర్స్ తెలియజేశారు. ఆత్మశాంతిని పక్కనంటే ఈ 5 సత్యాలు గుర్తుపెట్టు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ దేవుడు బస్సు పోయిందనగా నువ్వేం చేయాలి?
సూపర్, నాకు పోయిందంటే పోయేది వస్తుంది అని అర్థం. అవునా కదా? మీకు బాల్యం ఉంది, బాల్యం ఉందా? అది పోయింది, ఏడ్చారా? ఏమలేదే, ఎందుకు ఏమలేదు, ఎవరు వచ్చింది అని నువ్వు సంతోషపడ్డావు. అది నువ్వు అలా నువ్వు ఆ బాల్యంలోనే ఉండిపోతే ఏమవుతుంది? ఎవరైనా అనుభవిస్తావా? ఇది కూడా ఒకటి పోయింది అంటే ఇంకోటి ఏదో వస్తుంది కాబట్టి ఇది పోయింది. అది ఆ సత్యాన్ని గుర్తుపెట్టి ఏదైనా నీ దగ్గర వచ్చింది అని అంటే అది పోయేదే వస్తుంది, ఏది శాశ్వతంగా ఉండదు. ఉంటుందా? ఇవన్నీ మీ జీవితంలో జరిగినాయని నేను మీకు చెప్పేది. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పి నమ్మకం, మీ జీవితంలో మీరు జరిగినాయి నమ్మకం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ప్రబోధించినట్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోని అత్యున్నతమైన కార్యం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేయడం. కావున ఈ మహాద్భుతమైన కార్యంలో పాల్గొంటూ ధ్యాన కార్యకర్తలుగా అందరి సహాయ సహకారాలను ఎలక్షన్లలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇవ్వవలసిందిగా కోరుతూ ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలనే బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనకు మనవంతు ప్రయత్నం చేద్దాం. నిజమైన పిరమిడ్ మాస్టర్ల దివ్య తేజస్సును దశ దిశలా వ్యాప్తి చేద్దాం అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పొంగనూరులో పిరమిడ్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణప్ప, రాజంపేట ఎంపీ అభ్యర్థి సుజనాదేవి, కళాధర్ రెడ్డి, బండి శ్రీనివాస్, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో తాజ్మహల్ హోటల్లో సమ్మానంగా జరిగింది. కాబట్టి తమ్మలపల్లి, మదనపల్లి రెండు అయిపోయినాయి. ఇప్పుడు పొంగనూరు ఇద్దరి మనకు అవకాశం వచ్చింది. నేను అనుకోగలాగా పొద్దు రావడము శాఖ ర్యాలీకి వచ్చినానే కానీ ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేగా పదవి వస్తుందనేసి నేను ఆశించలేదు. అయితే పెద్దలు గురువుగారి ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ పొంగనూరు వాసులను కోరుకుంటున్నాక నేను పొంగనూరు కూడా ప్రాతినిధ్యం వహించడానికి అనుకుంటున్నాను. మీరందరూ సహాయ సహకరించి గురువుగారి ఆశయాన్ని నెరవేర్చడానికి మీరందరూ ముందుకు కావాలని ఆశిస్తూ మీకందరికీ కృతజ్ఞతలు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పిరమిడ్ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బండి శ్రీనివాసరావు, సుజనాదేవి, కృష్ణప్ప నిర్వహించారు. పిరమిడ్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు స్థానిక పిరమిడ్ మాస్టర్లు తమ వంతు సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎవరైనా మహిళలు, ఎందుకంటే పిరమిడ్ పార్టీ 50% మహిళలకి టికెట్లు కేటాయించింది. మరి మహిళలు ముందుకొచ్చి మహిళల్లో రేపు ధ్యాన మహాచక్రం కూడా మహిళలకే ఈసారి మహిళా ధ్యాన మహాచక్రాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. భీమవరం హౌసింగ్ బోర్డులో ఇంటింటా ధ్యాన కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ ద్వారా నిర్వహించబడింది. అంతేగాక నరసాపురంలో కోలాటం నేర్చుకుంటున్న మహిళలకు ప్రత్యేకించి ధ్యానం నేర్పించడం జరిగింది. అనంతరం పాలకొల్లు గురుకుల పాఠశాలలో ఎల్కేజీ చిన్నారులకు మాస్టర్ శ్రీనివాస్ ధ్యానాన్ని అందించారు.
2019 డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు జరగబోయే మహిళా ధ్యాన మహాచక్రం సన్నాహక ప్రచార సమావేశాలు ఊపందుకున్నాయి. మహిళా ధ్యాన మహాచక్ర కమిటీ సభ్యులు శ్రీమతి లక్ష్మి, శ్రీమతి మాధవి విస్తృతంగా ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందులలో వరుసగా మహిళా ధ్యాన మహాచక్రం సన్నాహక సభ సమావేశాలు నిర్వహించారు. భద్రాచలం పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు మెడిటేషన్ కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అరుణ, దేశిరెడ్డి, హనుమంతరావు పాల్గొన్నారు. వీరంతా పరిసర గ్రామాల్లో విస్తృత ధ్యాన ప్రచారం చేసి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ధ్యాన మిత్రులను ఆహ్వానించారు. మణుగూరు పిరమిడ్ మాస్టర్ స్నేహలత పిరమిడ్ కేర్ సెంటర్లో జరిగిన ధ్యాన మహిళా సంకల్ప సభలో సంకల్ప ధ్యానం యొక్క విశిష్టతను మరి మహేశ్వర మహాపిరమిడ్ అభివృద్ధి పథకాల గురించి శ్రీమతి లక్ష్మి, శ్రీమతి మాధవి వివరించడం జరిగింది. స్థానిక పిరమిడ్ మాస్టర్స్ స్నేహదత్త, తులసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ధ్యానులు హాజరయ్యారు. పాల్వంచ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణా తరగతులను నిర్వహించడమే కాకుండా చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఇల్లందులో జరిగిన ధ్యాన మహిళా సంకల్ప ధ్యాన సభలో మహేశ్వర పిరమిడ్ అభివృద్ధి పనులతో పాటు స్థానిక పిరమిడ్ మాస్టర్స్ ని ఆగస్టు 15న జరగబోయే చార్మినార్ శాకాహార ర్యాలీకి అధిక సంఖ్యలో హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈ ప్రాంతాల ధ్యాన మిత్రులంతా తమ వంతు విస్తృత ధ్యాన ప్రచారం నిర్వహించి రాబోయే మహిళా ధ్యాన మహాచక్రానికి మేము సైతం కృషి చేస్తామని తెలిపారు. వీరంతా మహిళా ధ్యాన మహాచక్ర సంకల్ప ధ్యానాన్ని ప్రతిరోజు కొనసాగిస్తూ పలువురికి స్ఫూర్తిని అందిస్తున్నారు. గుంటూరులోని విశ్వ కళ్యాణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవ సంబరాలు 5 రోజులు విజయవంతంగా జరిగాయి. ఆఖరి రోజు అయిన 13వ తేదీ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో విజయవాడ ఎనికెపాడుకు చెందిన శ్రీమతి శ్రీదేవి తమ ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు. శ్రీ లలితా సహస్రనామాల్లోని ధ్యాన అంతరార్థాన్ని వివరిస్తూ తన అద్భుతమైన ప్రవచనాన్ని ఎంతో విపులంగా తెలిపారు. ఆదోని మండలంలో విస్తృతంగా జరుగుతున్న ధ్యాన ప్రచారం ధ్యాన గ్రామీణం ప్రాజెక్టులో భాగంగా 41 రోజుల ధ్యాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా గుంతకల్లు పిరమిడ్ మాస్టర్ రామచంద్రారెడ్డి ద్వారా అద్భుతమైన ధ్యాన సందేశం అందించబడింది. 9వ రోజు ధ్యాన శిక్షణ కార్యక్రమంలో గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వీరంతా తమ ధ్యాన అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఆదోని పిరమిడ్ మాస్టర్స్ నారాయణ, మదన్ గోపాల్, సిద్ధేశ్వర్, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున, రవి ప్రకాష్, రంగస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధ్యాన విద్యార్థి కార్యక్రమంలో భాగంగా కావలి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు ధ్యానం నేర్పించడం జరిగింది. తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్
సతీష్ తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రతి శుక్రవారం ఇంటింటా ధ్యాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం 15వ తేదీ సాయంత్రం ధ్యాన తరగతి నిర్వహించారు. స్థానిక పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ గృహంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో తిరుపతి పిరమిడ్ మాస్టర్స్ సతీష్, జ్ఞాన ప్రసూనాంబ తమ అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందజేశారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.